చిన్న మాట, మనిషి తన ఎరుకను విస్మరిస్తున్నాడు. ఎక్కడెక్కడో నిరంతరం అన్వేషిస్తున్నాడు తనను గురించి తాను తెలుసుకోవాలని. కానీ తను తెలుసుకోవలసిన విషయం తన దగ్గరే ఉన్నది అనేది తెలుసుకోలేకపోతున్నాడు. రామాయణ, భాగవత గ్రంథాలన్నీ కూడా ఇవే తెలియజేస్తున్నాయి. అయినా కూడా మనిషి గ్రహించలేకపోతున్నాడు. మహాత్ముల కథలు, మహా గొప్పవారి కథలు, మరి ప్రవచనాలు వింటూ కూడా తెలుసుకోలేకపోతున్నాడు. అలాగే గౌతమ బుద్ధుడు కూడా ఈ విషయాన్ని చాలా ఆలస్యంగానే గ్రహించాడు. గ్రహించిన తరువాతనే తను గొప్పవాడుగా, మహాజ్ఞానిగా, మరి మహాపురుషుడుగా అవతరించాడు. గౌతమ బుద్ధుడు మరి దేశం కోసం, దుఃఖం లేని లోకం కోసం, మోక్షం కోసం, జ్ఞానం కోసం తనను తాను శుష్కింపజేసుకున్నాడు. అలా ఉన్న సమయంలో ఒకరోజు ఒక రావి చెట్టు కింద కూర్చొని ఉండగా అక్కడ కళాకారుల బృందం ఒకటి ఆ చెట్టు కింద ఉన్నారు. వాళ్ళల్లో ఒక పిల్లవాడు తంబూరాను తీసి సరిచేస్తూ ఉంటాడు. అప్పుడు వృద్ధ కళాకారుడు అంటాడు కదా, అరే బాబు, దాని జోలికి వెళ్ళకు, దాని తీగలు లూజ్ అయినాయి అనుకో అపశృతులు పలుకుతాయి, గట్టిగా బిగించామనుకో తెగిపోతాయి, అలానే ఉంటే శ్రావ్యమైన సంగీతాన్ని వినవచ్చు అని చెప్తాడు. శుష్కించి ఉన్న ఈ గౌతమ బుద్ధునికి ఆయన మాటలు చెవులో తాకి అప్పుడు గ్రహిస్తాడు. అవును కదా, నేను ఇంతకు ముందు రాజకుమారుడిలాగా స్వేచ్ఛగా ఉన్నాను, అంటే తీగలు లూజుగా ఉన్నట్లుగా. తరువాత శరీరాన్ని శుష్కింపజేసుకున్నాను, టైట్గా బిగించినట్టు. మనిషి మనిషిగానే ఉంటే తనలో ఉన్న జ్ఞానం తను తెలుసుకోగలిగితే అదే కదా, దానికోసమే కదా ఈ అన్వేషణ అంతా కూడా. చక్కగా అర్థమయ్యింది. ఓహో అనుకుని అప్పటి నుంచి తను అన్నీ తెలుసుకుని తన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ కూడా ముందు మిమ్మల్ని మీరు ఎరుక చేసుకోండి, మీ సమస్యకు సమాధానం మీ వద్దే ఉంది, మీలోనే ఉంది. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, మిమ్మల్ని మీరు ప్రేమించాలి. మిమ్మల్ని మీరు ప్రేమించి మీలో ఉన్న విషయ జ్ఞానాన్ని అప్పుడు మీరు గ్రహించగలుగుతారు అనే విషయాన్ని ఆయన తెలుసుకుని ఆయన శిష్యులకు కూడా ఇదే బోధిస్తాడు. అదే మనల్ని మనం ఎరుక చేసుకోవడం అంటే, మనల్ని మనం గ్రహించటం అన్నమాట. ముందు మన తప్పులు మనం గ్రహించుకోవాలి, మనలో ఉన్న మనం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే మనము జీవిత సత్యాలను ఇతరులకు చెప్పగలుగుతాము అనేది ఇందులో ఉన్న నీతి. మరి మీకు ఇప్పుడు తెలిసింది కదా, మీకు అర్థమైంది కదా. అప్పుడు నాకు ఒక లైక్ ఇవ్వండి.